డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచి ఈ రియల్ ఎస్టేట్ పై వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో ఆ అదృష్టం అనుకోవాలను దురదృష్టం అనుకోవాలను, అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ పతనం స్టార్ట్ అయింది. అసలు రియల్ ఎస్టేట్కి అంటే ఒక సేవింగ్ ఫ్యాక్టర్ అనేది కరవడింది. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, రిగ్గింగ్లు, హెచ్ఎండిఏ ఆక్షన్స్లో రిగ్గింగ్లు, అంటే అలాంగ్ అంటే బిల్డింగ్ టైంలో అంటే మనకు హ్యాండ్ ఓవర్ చేసే వరకే ప్రైజ్ ఎస్కలేషన్లు, అదే కాకుండా ప్రీ లాంచ్ మోసాలు, ఓన్లీ వెస్ట్ హైదరాబాద్ వైపే ఈ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ మొత్తము ఈ వెస్ట్ హైదరాబాద్ చుట్టూ పెట్టి భయంకరమైన రిస్క్ తమకు తామే తెచ్చుకున్నట్టయింది. నేను పెద్ద ప్రిడిక్ట్ చేయవలసిన అవసరమే పడలేదు. కానీ చేంజింగ్ ఫ్యాక్టర్స్, changing political factors, economic factors and employment factors are enough to bring down the inflated real estate market. మనకు బిల్డింగ్లు ఎంత పెద్దవి కనిపిస్తున్నాయో దాంట్లో అంత ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ వేర్ రియల్ ఎస్టేట్ లుక్స్ వీకర్ ఇన్ ఇట్స్ నీడ్స్. దాని ఫౌండేషనే somewhat doubtful. The way real estate has boomed artificially, creating a psychological hype. See, hypes are financial, psychological, economical and social. The thing is, real estate has become a psychological hype, overwhelming, overriding natural thinking, natural process of buying properties. అంటే మనం కూల్చడానికి పెద్ద ప్రయత్నం చేసే అవసరం ఏం లేదు. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్ని రెసిపీస్తో అంటే కూలడానికి ఏమేమి కావాలనో అన్ని సామాగ్రిలు తానే జమ చేసుకొని తనకు తానే ఆపాదించుకొని కూలడం మొదలైంది. చాలామంది మీరు నెగటివ్గా ఎందుకు మాట్లాడతారు రియల్ ఎస్టేట్కి అంటే పాజిటివ్ లేదు కనుక గత్యంతరం లేక నెగటివ్ మాట్లాడాల్సి. దీంట్లో పెద్ద ప్రిడిక్ట్ చేసి దాంట్లో మెడిటేషన్ చేసి కనుక్కునే ఫ్యాక్టర్స్ ఏం లేవు. అన్నీ ఓపెన్ ఫ్యాక్టర్సే, ఓపెన్ ప్రాబ్లమ్సే. అంటే దీంట్లో ప్రిడిక్ట్ చేయడానికి ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ బిఫోర్ అవర్ ఐస్. The only thing is you have to open your eyes and accept that there is a problem. Simple. Real estate is not about predicting its future. It is simply the way we see the black and white things happening before our eyes, which are closed.
You have to just open your eyes and accept the things that are happening around you. You cannot forcefully shut your eyes, block your mind, and make yourself aloof from the visible, haunting, and pinching problems in real estate. Buying any property in this messed up time is a wrong decision. If you want to own a property, there is proper time for it. What I feel, this is the worst time where you even think about owning a property. Let things fall in line, fall in shape, fall in the slot, so that you can take a clear-cut decision by evaluating properties, by comparing properties. మీకు కంపేర్ చేసుకునే ఎవాల్యుయేట్ చేసుకునే టైం ఉంది. వై ఆర్ యు రషింగ్ ఇన్ టు బై ప్రాపర్టీస్? ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు అగ్రికల్చర్ బేస్ రేట్స్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ 4 lakhs, ఈ ఫ్లాట్స్లో 1500 ఎస్ఎఫ్టీ, టెంపు. అంటే డిజాస్టర్ ఈజ్ విజిబుల్ అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ అనదర్ రెసిపీ ఫర్ అనదర్ డిజాస్టర్ టు హ్యాపన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చర్యల వల్ల బిల్డర్స్ దిగిరాక తప్పదు. నేను లాస్ట్ వీడియోలో మీకు అర్థం కావాలనే చెప్పిన రేట్స్ పడుతున్నాయి. ఎందుకు? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఓవరాల్ బేస్ రేట్స్ పెంచితే దాని ఎఫెక్ట్ బిల్డర్స్, వెంచర్ ఓనర్స్, ప్రాపర్టీ ఓనర్స్ పై పడుతుంది. If they want to sell their properties with hiked registration rates, it's very difficult for them in this juncture, where already demand is at all-time low. You should expect a boost, rather than what you are getting is an assault by government to extract more revenue from the suffering sector. ఆల్రెడీ సఫర్ అవుతుంది సెక్టర్. దానిపై మీ కొత్త రూల్స్, నిబంధనలు, కొత్త రెవెన్యూ మోడల్స్ దానిపై వేస్తే అది నలిగిపోతుంది, పెరగదు. చాలామంది రేవంత్ రెడ్డి ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్, సో హీ నోస్ అబౌట్ రియల్ ఎస్టేట్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలివితేటలు ఆయన పవర్లో వచ్చినాక తెలుస్తున్నాయి. హీ ఈజ్ హెల్ప్లెస్, ఈజ్ సింప్లీ హెల్ప్లెస్. You cannot target a sector of industry to extract maximum revenue for your welfare schemes, such as real estate and this beverages, alcoholic beverages. అంటే ఆబ్కారీ శాఖ, రియల్ ఎస్టేట్ తప్ప మీకు ఆప్షన్స్ లేవా టు బూస్ట్ ఎకానమీ? When you boost economy, you will generate revenue. See, these people are hell-bent on messing up public properties by selling them off or leasing them off, or increasing the registration charges, surcharges on properties, and forcefully extracting additional revenue by imposing taxes on alcoholic beverages. And these people are helpless.
They don't have any idea how to manage a state. That state has different models of revenue generating industries. When a government looks helpless and targets only two industries to extract revenue, that shows the class of government. అమ్ముకొని తినడానికి అమాయకులపై ట్యాక్స్ భారం మోపడానికి మీరే కాదు, ఏ అడుక్కున్న విధమని అక్కడ కూర్చోబెట్టినా అదే పని చేస్తారు. నీకు వాడికి ఏమైనా డిఫరెన్స్ ఉండాలి కదా. మీకు రెవెన్యూ మోడల్స్ ఇవి రెండు అని తెలిసి అన్ని ఫ్రీ బీ స్కీమ్స్ ఎందుకు అనౌన్స్ చేశారు? See, the freebie schemes are going to one section of people. The other section is on paying line. ఒకడేమో కడుతూ ఉంటాడు, ఇంకోడేమో తింటూ ఉంటాడు. ఇది వెల్ఫేర్ కాదండి, ఇది దోపిడీ, పార్షియాలిటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ అన్ని సెక్టర్స్లో రియల్ ఎస్టేట్లో రేట్స్ పెంచేస్తే, పర్ ఎసెప్టీ ఇంత అని పెంచేస్తే, బేస్ ల్యాండ్ రేట్స్ పెంచేస్తే, బేస్ కమర్షియల్ ప్రాపర్టీస్ పెంచేస్తే, బేస్ వెంచర్ వేస్తే రేట్స్ పెంచేస్తే, వెంచర్కి ఆమోదము ఉన్న ఒక ఎకరా ₹1,00,00,000 బేస్ ప్రైస్. So you are forcing people to sell flats which are not feasible at a premium. See, at base prices they are not able to sell. If they pay you the taxes, naturally they have to sell at higher prices. When demand is non-existent at base prices, how can they extract revenue or premium from a prospective customer? ఈ రియల్ ఎస్టేట్ చదివిన, రియల్ ఎస్టేట్లో 20,000 బుక్ చదివిన రేవంత్ రెడ్డికి ఈ మాత్రం తెలివి లేదు అంటే, ఈ తెలివి లేని నాయకులను మనము ఎందుకు ఎన్నుకుంటున్నాం మనకు తెలుస్తలేదు. ఆబ్కారీ శాఖ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తప్ప వీళ్ళకి వేరే ఐడియానే పుట్టదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడంగానే అంటే రాగానే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ని పిలుస్తున్నాడు. So that population migrates and they start generating revenue. At least it looks like a city. Commercial activities kosam is inviting people to come in and settle in Amravati. See, proactive people approach వేరే ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా దళారులు. వీళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దళారులను పెట్టుకొని ఒక పొలిటికల్ సిస్టమ్ని నడిపించడము ఆషామాషి కాదు అని ఇది ప్రూవ్ చేస్తుంది. సేమ్ నేను అమరావతి ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే, వితౌట్ ఎనీ బ్యాక్ బోన్ దే ఆర్ ఆన్ రైట్ ట్రాక్ టు టేక్ దర్ స్టేట్ ఫార్వర్డ్. వాళ్ళ అప్రోచ్ చూడండి, మా దగ్గర చూడండి, ఇంకా కొట్టుకొని వస్తున్నారు. ఇంకా వాళ్ళని తీసుకున్నామా వీళ్ళని తీసుకున్నా, ఇంకా పదవులు ఇవ్వడంలోనే బిజీగా ఉన్నారు. 7వ నెలలో 6 నెలలు అయినా 6వ నెల ఇంకా మీరు పదవుల పెంపకము, పందుల పెంపకము, మేత, కళ్ళు, ముడుపులు దీంట్లోనే బిజీ ఉంటే ఇంకా మీరు పరిపాలించేది ఎప్పుడు? ఇంకా ఇప్పుడు పదవులు కట్టబెట్టడము, కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులకు పోటీలు అంటే మీరు పవర్ పంచడానికే సంవత్సరం తీసుకుంటే ఇంకా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎప్పుడు నెరవేరుతుంది? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్లను
వేలాది మంది దీనిపై డిపెండ్ ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ దళారులంతా ఏం కావాలి? ఏజెంట్లు అడక్క తినాలనా? వెంచర్ ఓనర్లు, పాత వెంచర్ ఓనర్లకి అడ్వాంటేజ్, కొత్త వెంచర్ రెస్టారెంట్కి వానికి ప్రాబ్లమే. పాత వెంచర్ వాడు ఇప్పుడు ఎస్కలేట్ అయిన ప్రైజెస్కి డిస్కౌంట్ ఇచ్చి అమ్మి పారేస్తాడు. కొత్త వెంచర్లు ఏం చేయాలి? సడన్గా మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేస్తే నెగోషియేటెడ్ డీల్స్పై మళ్ళీ రీనెగోషియేట్ చేయాలన్నా? అంటే మోస్ట్ స్టూపిడ్ వే ఆఫ్ జనరేటింగ్ రెవెన్యూ మోడల్ అన్నట్టు. ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ తెలంగాణ. నేను చాలా డిప్రెస్ అయి చెప్తున్నా. తెలంగాణకు నేను అనుకుని చెప్తున్నా, 4 ఏళ్ల వరకు తెలంగాణ బతికింతే, దాని బతుకంతే. ఇంకా మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. మనం ఎలా భద్రంగా ఉండాలి ఆలోచించుకోండి. ఇంకా నేను ఒకటి సింపుల్గా చెప్తున్నా, if you have 30 to 50 lakhs, మీరు మీ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉండే అమౌంట్ అది. 30 to 50 lakhs. Why are you wasting that valuable money on a stupid property which will push you into a debt? అప్పుల్లో కూరుకుపోయేటట్టు చేసే ఆ 20, 30, 40 లక్షలు మీరు అవే ఈఎంఐ రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నా, ఉట్టి సేవింగ్స్ అకౌంట్లో వేసుకున్నా, మీకు మీ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉండే అంత డబ్బు సమకూరుతుంది. మీరు అనవసరంగా ప్రాపర్టీస్ అని పాకులాడి బ్యాంకులకు ఈఎంఐలు కట్టుకుంటా మీ మంచి లైఫ్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావటం లేదు. దయచేసి ఈ మైండ్ సెట్ నుంచి బయటపడండి. చీపర్ ప్రాపర్టీస్ దొరికినప్పుడు యూ అటెంప్ట్ టు బై. వెన్ ద నైఫ్స్ ఆర్ ఫాలింగ్, యూ హ్యావ్ టు చూస్ which knife to catch, and you have to catch a falling knife. Catching a falling knife is itself a difficult task, and when lot of knives are falling at same pace at a time, it becomes 10 times riskier to invest into a property. దయచేసి నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోండి. దయచేసి నేను దీనికన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవచ్చు. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యల వల్ల రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోతుంది. నేను ఈ రెవెన్యూ ఎందుకు పెంచుతున్నారు? ఇక్కడ మన స్టేట్కి రెవెన్యూ రావడం కాదు, వాళ్ళ ప్రాపర్టీస్ అమరావతిలో అమ్ముకోవడానికి. ఇక్కడ పీపుల్ వెక్స్ అయిపోయి ఛీ అని ఇడిచిపెట్టి అక్కడ పోయి బిజినెస్ చేసుకొని అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి చేసిన కుట్ర. ఇప్పుడు దీనివల్ల వీళ్ళకి రెవెన్యూ ఏం జనరేట్, నేను చెప్పినా కదా, హార్డ్లీ 3% పెరుగుతుంది రెవెన్యూ. నేను ఒక 4-5 వీడియోస్ బ్యాక్ చెప్పినటువంటి వీళ్ళు ఇంత పెంచినా రెవెన్యూ ఒక 3% పెరుగుతుంది. ఆ 3% ముష్టి రెవెన్యూ కోసం టోటల్ సెక్టర్ని సర్వనాశనం చేస్తున్నారు. ముందే కొనడం కష్టం, దాంట్లో నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచితే ఐదర్ బిల్డర్స్ హ్యావ్ టు సాక్రిఫైస్ దర్ మార్జిన్స్ ఆర్ customers have to pay more. Both are deadly for real estate market. దయచేసి అందరూ ప్రొటెస్ట్ చేయండి. అందరూ గవర్నమెంట్కి ఈ ప్రొటెస్ట్ వాళ్ళ చెవులో పడేటట్టు చేయండి. టు ఇంక్రీజ్ ద స్టేట్స్ రెవెన్యూ, it is not mandatory to target only 2 sectors. There are hell lot of sectors. రిచ్ ఫార్మర్స్కి ట్యాక్స్ చేయండి, అగ్రో బేస్డ్ హై మార్జిన్ ఉన్న ప్రోడక్ట్స్ పై ట్యాక్స్ చేయండి, సాఫ్ట్వేర్ పై ట్యాక్స్ పెట్టండి, పెంచండి, పెట్రోల్ పై భారం మోపండి. అంటే అనవసరంగా తిరిగేది మానేస్తారు. పెట్రోలు డీజిల్ సామాన్యుడు అని పెట్టండి, ఇష్టం వచ్చినట్టు. అంటే ఇక్కడి నుంచి కిరాణా షాప్ పోయేది కూడా బండి మీద పోతుంది. అంటే పెట్రోల్ అంత చీపు, 100 రూపీస్ కూడా.
100, 120 అయినా పెట్రోల్ చీపే అని అర్థం. జనాలు పొద్దున్న లేవగానే పక్కకు పాలు తేవడానికి కూడా బండి మీద పోతారు. ఎందుకు పోవాలి అంటే 100 రూపీస్ నథింగ్. సో పెట్రోల్పై ట్యాక్సులు పెట్టండి, మోపండి. ఎకానమీని లాంగ్ టర్మ్లో బూస్ట్ చేయాలంటే 100 మార్గాలు ఉన్నాయి. మీరు షార్ట్ కట్ని ఎంచుకొని బాగా చేతికి వచ్చిన ఈ 2 రెవెన్యూ స్ట్రీమ్స్ని ఎన్కాష్ చేసుకోవడం అనే ప్లాన్ మానుకోకపోతే టోటల్ స్టేట్ కొలాప్స్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ చిన్న ఎలక్షన్లో కూడా చెప్పుల దండ పడుతుంది. ఇది 100%. నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ 3 years వరకు మన తెలంగాణలో పొలిటికల్ సిస్టమ్ ఇట్లనే ఉండి ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేకుండా ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి కొనసాగుతూ ఉంటుంది. దయచేసి ఈ పొలిటికల్ మెస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అనవసరంగా కాస్ట్లీ ప్రాపర్టీస్ కొని డెట్లో పడి ఆ డెట్ మీ జీవితాంతం చెల్లిస్తూ నరకయాతన అనుభవించొద్దు అని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి డిసిషన్ వల్ల ఇంకా కంపు లేచి గబ్బు లేచి సర్వనాశనం కావడానికి రెడీగా ఉంది. మీరందరూ దయచేసి ఈ తుఫానుకు ఎదురుపోకుండా సైడ్కి పోయి ఈ తుఫానుని ఇలాగే వెళ్ళనివ్వండి. దీన్ని ఎదుర్కొని అడ్డం నిలబడితే మీకు ఏమీ మిగలదు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, అందరినీ అలర్ట్ చేయండి. రియల్ ఎస్టేట్కి బ్యాడ్ టైము ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు అది 10ంతలు పెరిగి సర్వనాశనం అయిపోతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం.